హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు వేరే వాళ్ళ మొబైల్ యొక్క ఐపీ అడ్రస్ ఎలా తెలుసుకోవాలి, లేదా వేరే వాళ్ళ కంప్యూటర్ యొక్క ఐపీ అడ్రస్ ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. యాక్చువల్లీ దీనికి సంబంధించి నేను ఇంతకుముందు ఒక ట్యూటోరియల్ చేశాను, కాకపోతే అదేంటంటే కొంచెం లెంతీ ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే మీకు చాలా సింపుల్ ప్రాసెస్లో వేరే వాళ్ళ ఐపీ అడ్రస్ ఎలా తెలుసుకోవాలో చెప్తాను. ఓకే, సో దాని గురించి తెలుసుకోబోయే ముందు మీరు నా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లోకి పొందాలి అంటే youtube.com/hafeez time అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేస్తేనే నేను కొత్తగా అప్డేట్ తెచ్చినది మీ మెయిల్లోకి వస్తుంది. సో ఫ్రెండ్స్ చూడండి, జనరల్గా మనకు కీ లాగర్స్ దొరుకుతాయని చెప్పాను కదా, అలాగే ఏంటంటే ఐపీ లాగర్స్ కూడా ఉంటాయి అన్నట్టు. ఓకే, సో దానికోసం మీరు వెళ్ళాల్సిన సైట్ ఏంటి అంటే ఈ iplogger.org. దీనిలో ఏం జరుగుద్దంటే మనకు ఒక యూఆర్ఎల్ అనేది దొరుకుద్ది. ఆ యూఆర్ఎల్ అనేది మనం ఎవరికైతే పంపిస్తామో వాళ్ళకి సంబంధించిన ఐపీ అడ్రస్ అనేది మన దగ్గరకు వస్తుంది. అంటే అది మీరు వాళ్ళ మన మొబైల్కైనా పంపించండి, అంటే వాట్సాప్ యూజ్ చేసో, హైక్ యూజ్ చేసో, ఏదో ఒక దాన్ని యూజ్ చేసి వాళ్ళకు పంపించారనుకోండి, వాళ్ళు క్లిక్ చేశారనుకోండి, వాళ్ళ మొబైల్కి సంబంధించిన ఐపీ అడ్రస్ మన దగ్గరకు వచ్చేస్తుంది. లేదా ఏదైనా వెబ్సైట్ అంటే ఏదైనా కంప్యూటర్కి పంపించారనుకోండి, అంటే జీమెయిల్ ద్వారానో లేకపోతే ఫేస్బుక్ ద్వారానో వాళ్ళ కంప్యూటర్ పంపిస్తే దాన్ని క్లిక్ చేస్తే వాళ్ళ కంప్యూటర్కి సంబంధించిన ఐపీ అడ్రస్ వస్తుంది. సో ఈ సైట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే దీనిలో మనకు వాళ్ళు ఏం ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నారు, తర్వాత వాళ్ళకు సర్వీస్ ప్రొవైడర్ ఎవరు, వాళ్ళు ఏం ఓఎస్ యూజ్ చేస్తున్నారు, ఏ బ్రౌజర్ యూజ్ చేస్తున్నారు, మొత్తం వచ్చేస్తుంది అన్నట్టు. ఓకే, సో అది ఎలానో చూద్దాం. చూడండి, ఇక్కడ ఇన్విజిబుల్ లాగర్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేస్తున్నాను నేను. జనరేట్ లాగర్ అని ఉంది, దీన్ని ప్రెస్ చేస్తాను. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు చాలా యూఆర్ఎల్స్ వస్తాయి, దేనైనా మనం పంపించవచ్చు. కాకపోతే ఇది పంపిస్తే వాళ్ళు ఈజీ గుర్తుపడతారు. సో మనం ఏం చేద్దామంటే గూగుల్ షార్ట్ యూఆర్ఎల్ అని చూసారా, దీన్ని ఒకటి జనరేట్ చేద్దాం. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఒక యూఆర్ఎల్ అనేది జనరేట్ అవుద్ది. దీన్ని మనం క్లిక్ చేసేసుకొని కాపీ చేద్దాం. ఓకే, కాపీ చేసుకున్న తర్వాత ఒక మెయిల్ అడ్రస్ నుంచి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా మెయిల్ అడ్రస్ నుంచి నాకే పంపించుకుంటాను. సో నా ఈమెయిల్ అడ్రస్సే, నా ఐపీ అడ్రస్సే ట్రేస్ అవుతుంది. చూడండి, దానికోసం ఇక్కడ కంపోజ్ ఉందా, దీన్ని ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఐడిని పేస్ట్ చేసేసి ఇక్కడ ఈమెయిల్ ఐడి టైప్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ కింద సెండ్ అనే బటన్ ఉందా, దీన్ని ప్రెస్ చేస్తాను. దీన్ని ప్రెస్ చేస్తే చూడండి నాకు సంబంధించిందే ఇక్కడ నాకు వచ్చేసింది. చూడండి, ఇక్కడ వచ్చిందా. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే దానిలో నాకు ఒక యూఆర్ఎల్ కనిపిస్తుంది. జనరల్గా ఇదేంటంటే గూగుల్ యూఆర్ఎల్ కాబట్టి ఎవరైనా క్లిక్ చేస్తారు. సో దీన్ని క్లిక్ చేశారనుకోండి వాళ్ళకి ఏం ఓపెన్ అవుతుంది, ఇలా బ్లాంక్ ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయిన తర్వాత వాళ్ళు క్లోజ్ చేసేస్తారు. కాకపోతే అక్కడ జరిగింది ఏంటి అంటే మనకి సైట్లో వాళ్ళకి సంబంధించిన ఐపీ అడ్రస్ వచ్చింది. సో అది ఎలా చూస్తారంటే ఇక్కడ లాగ్డ్ ఐపీస్ అని చూసారు, దీన్ని ప్రెస్ చేస్తారు. దీన్ని ప్రెస్ చేసి ఇక్కడ రీఫ్రెష్ ప్రెస్ చేసిన వెంటనే చూడండి నాకు సంబంధించిన ఐపీ అడ్రస్, నేను ఉంటున్న టైం, అంటే నేను ఏ ఏరియాలో ఉన్నానో ఆ ఏరియాకి సంబంధించిన టైము, తర్వాత వచ్చేసి సిటీ, తర్వాత వచ్చేసి ఏంటంటే డివైస్. ఓకే, అంటే నేను ఏం డివైస్ యూజ్ చేస్తున్నాను, విండోసా లేకపోతే ఏం యూజ్ చేస్తాను, నా ఓఎస్ ఏంటి అనేది కూడా తెలుస్తుంది, ఫైర్ ఫాక్సా. తర్వాత వచ్చేసి నాకు ఇంటర్నెట్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు అనేది ఇక్కడ క్లిక్ చేస్తే నాకు బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తున్నారు, నేను వాడుతున్న బ్రౌజర్, ఇవన్నీ మొత్తం ఏంటంటే ఒక హ్యాకర్కి ఏమేం కావాలో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. ఓకే, సో ఈ ఐపీ అడ్రస్ ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే మనని ట్రేస్ చేస్తారన్నట్టు. ఓకే, సో చూడండి చాలామంది నాకు వాట్సాప్లో లేదా రకరకాల చోట్ల అంటే ఫేస్బుక్లలో కొన్ని మెసేజ్ చేస్తున్నారు. వేరే వాళ్ళు మనకు ఏంటి ఏదైనా కామెంట్ చేశారనుకోండి, వాళ్ళ ఐపీ అడ్రస్ని ఎట్లా ట్రేస్ చేయాలి అని అడుగుతున్నారు. ఓకే, చాలామంది అమ్మాయిలే చేశారు కాల్స్. సో మీరు ఏం చేయొచ్చు అంటే ఇలా చేయొచ్చు, ఈ ఒక లింక్ వాళ్ళకి పంపించి వాళ్ళని క్లిక్ చేయమని చెప్పండి. ఓకే, వాళ్ళు క్లిక్ చేసిన వెంటనే ఏమవుతుంది అంటే వాళ్ళకి సంబంధించిన ఐపీ అడ్రస్ మీ దగ్గరకు వస్తుంది. మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు ఏం చేయొచ్చు అంటే ఆ ఐపీ అడ్రస్ తోటి, తర్వాత వచ్చేసి ఏంటి అంటే లొకేషన్ తోటి మీరు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేయవచ్చు. ఓకే, లేదా సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళు పట్టేసుకుంటారు. అంటే వాళ్ళు కూడా ట్రేస్ చేస్తారు ఈజీగా, వాళ్ళకు దొరుకుతుంది. కాకపోతే మనం ఏంటంటే ఐపీ అడ్రస్తో సహా వాళ్ళకి చెప్పేసామనుకోండి, వాళ్ళు ఈజీగా ట్రేస్ చేస్తారు. లేదా మీరే ఒక పని చేయొచ్చు, ఈ ఐపీ అడ్రస్ ఉంటుంది చూసారా, దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత మీకు iplocation.net అనే సైట్ దొరుకుతుంది, అక్కడికి వెళ్ళండి, ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, మీకు సంబంధించిన ఐపీ అడ్రస్ని ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి IP lookup అని ఉంటుంది, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేస్తే ఏమవుతుంది అంటే వాళ్ళకి సంబంధించిన ఐపీ అడ్రస్ అనేది చూడండి మనకి ఇక్కడ చూపిస్తుంది. జనరల్గా ఒకసారి మరోసారి ట్రై చేద్దాం. చూడండి, ఒకసారి రిఫ్రెష్ చేశాను. రిఫ్రెష్ చేస్తే చూడండి ఇక్కడ నాకు చూపిస్తుంది నా ఐపీ అడ్రస్ ఏంటి, నేను ఏ కంట్రీ నుంచి బిలాంగ్ చేస్తాను, నా రీజియన్ ఏంటి, నా సిటీ ఏంటి. చూడండి, నేను మంచిర్యాలకి దగ్గరనే ఉంటాను కాబట్టి ఇక్కడ మంచిర్యాల అని చూపిస్తుంది. ఓకే, సో ఇదే కాకుండా సైబర్ క్రైమ్ వాళ్ళు ఎలా కనుక్కుంటారంటే ఇది చూసారా, లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అని, దీన్ని యూజ్ చేసి ఏంటంటే మనకు మన ఐపీ అడ్రస్ అనేది ట్రేస్ చేస్తారన్నట్టు. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఈ ఐపీ అడ్రస్ డాటా, జియో లొకేషన్ డాటా అని చాలా మనకు ఇక్కడ వచ్చాయి చూసారా. వీటి ద్వారా ఏంటంటే ఈజీగా వాళ్ళు ట్రేస్ చేస్తారన్నట్టు. ఓకే, సో మీరు ఇలా కూడా అంటే ఎగ్జాక్ట్లీ తెలుసుకోలేరు. మీరైతే వాళ్ళు
అంటే ఇప్పుడు ఈ మంచిర్యాల అని వచ్చింది అనుకోండి, అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు మీ వాట్సాప్లోనో ఫేస్బుక్లోనో కామెంట్ చేస్తున్నారు అనుకోండి, అంటే మీకు ఇట్లాంటి ఒక సిటీ వచ్చింది అంటే మీరు గెస్ చేయొచ్చు అన్నట్టు, వీళ్ళు ఫలానా వాళ్ళు అని మీరు గెస్ చేయొచ్చు. ఇంకొకటి చేయొచ్చు, చూడండి మీరు ఆ లింక్ కాకుండా ఇమేజ్ని పంపించవచ్చు వాళ్ళకు. ఇమేజ్ని పంపించాలి అంటే చూడండి, ఇప్పుడు ఈ ఇమేజ్ని క్లిక్ చేసినా కూడా ఇమేజ్ కూడా మనం వాళ్ళకి పంపిస్తే, ఈ ఇమేజ్ని క్లిక్ చేస్తే వాళ్ళ ఐపీ అడ్రస్ ఎలా ట్రేస్ అవుతుంది చూడండి. దానికోసం రైట్ క్లిక్ ఇస్తాం, తర్వాత ఇక్కడ కాపీ ఇమేజ్ లొకేషన్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు మన సైట్ ఏంటి అంటే ఇది కదా, దీనిలోకి వస్తున్నాను, ఐపీ లాగర్ సైట్లోకి వస్తున్నాను. వచ్చిన తర్వాత ఇక్కడ యూఆర్ఎల్ ప్లేస్లో ఈ యూఆర్ఎల్ని పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసేసి జనరేట్ అని ప్రెస్ చేశాను. ప్రెస్ చేసిన వెంటనే మనకి ఏంటంటే ఇక్కడ ఒక గూగుల్కి సంబంధించిన యూఆర్ఎల్ వస్తుంది. దీన్ని నేను క్లిక్ చేసుకుని కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకున్న తర్వాత చూడండి నా మెయిల్ అడ్రస్ నుంచి నేనే పంపించుకుంటున్నాను ఒకసారి. ఓకే, సో ఇక్కడ ఆ యూఆర్ఎల్ పేస్ట్ చేశాను. నేను ఇక్కడ సెండ్ చేసుకుంటాను. సెండ్ చేస్తే నాకు ఏంటంటే ఇక్కడ మెయిల్ అడ్రస్కి ఆ యూఆర్ఎల్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత చూడండి ఒకసారి నేను దీన్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే నాకు ఏం ఓపెన్ అవుతుంది తెలుసా, ఇంతకుముందు మనం ఏ ఇమేజ్ని అయితే కాపీ చేసుకున్నాము, ఇక్కడ నుండి నేను ల్యాండ్స్కేప్ అని ఈ ఇమేజ్ని కాపీ చేసుకున్నాను కదా. ఓకే, సో దీనికి సంబంధించినదే ఓపెన్ అవుతుంది అన్నట్టు. వాళ్ళు ఏమనుకుంటారంటే మనం వాళ్ళకి ఇమేజ్ పంపించామని అనుకుంటారు. సో మీరు ఏంటంటే ఏదో ఒక ఇమేజ్ వాళ్ళకి పంపించినట్టు చేయొచ్చు అన్నట్టు. ఈ ఇమేజ్ని క్లిక్ చేయండి, లేకపోతే మీ ఫోటో పంపించామన్నారు అనుకోండి, మీరు ఇటువంటి ఏదో ఒక ఫోటోని కూడా కాపీ చేసి అంటే గూగుల్లో సెర్చ్ చేసి దాని లింక్ని కాపీ చేసి దానికి ఒక యూఆర్ఎల్ జనరేట్ చేసి దీన్ని పంపించవచ్చు. ఓకే, సో ఇలా పంపించిన తర్వాత చూడండి మనకు దీనికి సంబంధించింది ఇది ఇక్కడ వచ్చేస్తుంది. ఎక్కడ వస్తుంది అంటే లాగ్డ్ ఐపీస్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేస్తాం, ఇక్కడ రిఫ్రెష్ చేస్తాం. రిఫ్రెష్ చేసిన వెంటనే చూడండి వాళ్ళు క్లిక్ చేసిన ఐడి ఇది అన్నట్టు, అంటే ఐపీ అడ్రస్ ప్లస్ వచ్చేసి ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు వాళ్ళ సర్వీస్ ప్రొవైడర్ ఎవరు, వాళ్ళు ఏం బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నారు, ఇదన్నీ కూడా మనం ఏంటంటే వాళ్ళకు మెసేజ్ చేయొచ్చు అన్నట్టు. మీరు వాడే బ్రౌజర్ ఇది, మీరు ఈ ఇంటర్నెట్ ప్రొవైడర్ నుంచి ఏంటి చార్జ్ చేస్తున్నారు, మీకు వీళ్ళు ఏంటి ఇంటర్నెట్ సరఫరా చేసేది లేకపోతే ఇంటర్నెట్ ఇచ్చేవాళ్ళు వీళ్ళు, మీ అడ్రస్ మాకు ట్రేస్ అయింది, మేము మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నాం ఇలా అని చెప్పి వాళ్ళని కూడా భయపెట్టవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.